ప్రతి ఒక్క గట్టిగా చేపలు కొట్టి దేవుడు నామం పొందాం. అవును తండ్రి, మీరు మా ఇంట్లో చూస్తున్న కృపను బట్టి మీకు వందనాలని చెప్పి ఎవరు మౌనంగా ఉండదు. ప్రతి ఒక్క మీ నోరు తెచ్చి ప్రభువా మీరు చేసిన కృపను బట్టి వందనాలయ్యా, మీరు మా ఇంట్లో చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకే వందనాలు ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అవును తండ్రి, ప్రభా ఎందుకు పనికి రాని వాళ్ళం తండ్రి, గడ్డి పరం కట్టి హీనమైన వాళ్ళం తండ్రి, మురికి బొట్టలు లాంటి మా జీవితాన్ని మీరు ప్రభా మీకు ఇష్టమైన పాత్రలుగా మీరు మమ్మల్ని వార్చుకున్నారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీకే వందనాలయ్యా. నిత్యము పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధులు పరిశుద్ధులు అని కొనియాడబడుచున్న దేవా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకే వందనాలయ్యా, వందనాలు. నిత్యము పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవుడు, మన యొక్క పాపముల నిమిత్తం ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి పాపిగా ఎంచబడి సిలువేయబడ్డారు. ఆయన మన చూపిన కృపను బట్టి మీరే, అవును తండ్రి, మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, వందనాలయ్యా. నీ కృప చేత మమ్మల్ని రక్షించారు తండ్రి. ప్రభా మీరు మా చూపిన కృపను బట్టి మీకే వందనాలయ్యా. ప్రభా నీకు ఇష్టమైన పాత్రగా వాడుకోండి అయ్యా. నీకు అయోగ్యమైనది ఏదైనా మాల ఉంటే తీసివేయండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభా ఈరోజు మేము బల్లారాధనలో పాల్పంచుకొనిచున్నాం తండ్రి. ప్రభా ఈ వారిని గడిచిన నెలంతా మేము నీకు అయోగ్యంగా జీవించామేమో తండ్రి. తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశాం తండ్రి. ప్రతి పాపాన్ని యేసునామములో మీరు క్షమించండి అయ్యా. మీకు అయోగ్యులుగా మమ్మల్ని వాడుకోండి అయ్యా. మీకు అయోగ్యమైనది ఏదైనా మాలో ఉంటే తీసివేయండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. అవును తండ్రి, ఈ సేవలు నిలబెట్టుకుని మాకు కావాల్సిన జీవాహారం దయచేయండి. మా జీవితాన్ని మార్చుకుని కొరకైన సేవకులు జీవించడానికి అవసరమైన జీవాహారాన్ని మీరే మాకు దయచేయండి ప్రభా. ప్రభా మీకు వందనాలయ్యా. వచ్చే వారు మేము సువార్త దండయాత్ర వెళ్ళుచుండగా సువార్త దండయాత్ర అంతటినీ మీ చేతులుగా అప్పగించుకోండి అయ్యా. ఎక్కడైతే సువార్త అవసరమో ఆ ప్రాంతాలకు మమ్మల్ని పంపించండి ప్రభా. కోత ఎంతో విస్తారం ఉంది ప్రభా, కానీ కోత కోసం పనివారు లేరని వాక్యం సెలవిస్తుంటారు. మేము నీ వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళుచున్నాం తండ్రి. సువార్త దండయాత్ర అంతా కూడా నీ నామానికి మహిమకరంగా జరిగించుకోండి తండ్రి ప్రభు అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అపవాది ఎన్నో గలుపులు సృష్టిస్తుంది తండ్రి, వాటన్నిటిని మీరే తీసివేయండి ప్రభా. మా ప్రయాణాలంతట్లో మీరే తోడండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తాం. ప్రభా మీకు వందనాలయ్యా. సువార్త అవసరమైన ప్రాంతానికి మమ్మల్ని నడిపించండి. సువార్త అంతా నీ నామానికి మహిమకరంగా జరిగించుకోండి అయ్యా. మా ప్రయాణంలో మీరే తోడండి ప్రభా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభమే మీరు తోడైనట్టు మా ప్రయాణాల్లో మీరే తోడండి. టీంకు కావాల్సిన ఆర్థిక వనరులు మీరే దయచేయండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా నిర్లక్ష్యం ఉండదు. ఆరాధనలోను పాటలోను తోడై ఉన్న దేవుడు ఇంకొక జరగనున్న కార్యక్రమం అంతా కూడా దేవుడి నామానికి భయంకరంగా జరగలాగా మన మధ్యలో ఉన్నటువంటి గ్లోరీ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు నైనా. ఇచ్చిన తండ్రి మీ స్తోత్రం వారు మొదలుకొని నైనా వారు వరకు దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రులైనా. మరి నీ సజీవమైన రెక్కన్నడలో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి నీ సన్నిధిలో చేరి ప్రభా ఎదురునైనా నీ పొందాను దినచర్యలు నేను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి నేను గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అలాగే మేము చేసినటువంటి మా వ్యక్తిగతమైన అపరాధములు, దోషములు, పాపములు నైనా ప్రభా నీకు స్తోత్రాలు. మీరు నేను క్షమించి ప్రభా ఈ సన్నిధిలో నిలిచిన తండ్రి నేను నాయన ఆరాధించుకోవడానికి ఇచ్చినటువంటి కృపపడి వందనాలు యేసయ్య. మరి నాయన ఏమి ఇచ్చినాను ప్రభా నీకు స్తోత్రాలు దేవు. మీరు నాటి మేము తీర్చుకోలేము తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతో నాయన గొప్ప దేవుడు తండ్రి నాయన పరిశుద్ధుడైన దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు. ఈ లోకంలో నా తండ్రి నాయన ఎటు రీతిగా మేము బ్రతికినప్పటికీ నాయన మేము నాయన అల్పులము అయోగ్యులము పాపులమే తండ్రి ప్రభా. అయినా నాయన నీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి నీ మహా ఐశ్వర్యాన్ని బట్టి తండ్రి నాయన నీ యొక్క జాలి గుణాన్ని బట్టి నాయన మమ్మల్ని క్షమించి ప్రేమించి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. అనేక దినాలు ప్రభా నాయన నేను నీకు స్తోత్రాలు. నీ సన్నిధికి
దూరముగా ఉన్నప్పటికీ నాయన అనేకమైన దోషములు నీ సన్నిధిలో చేసినప్పటికీ మమ్మల్ని క్షమించి నీ సన్నిధిలో ఉంచిన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నీ స్తోత్రాలు ఈ ఆరాధనలు నేను ఆపించి నేను అంతవరకు నైనా ప్రభా నీ స్తోత్రాలు ఇంతవరకు నడిపించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా చేరి వచ్చిన నా ప్రభా నీ స్తోత్రాలు వీళ్ళందరినైనా నీకు స్తోత్రాలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను ఎవరి జీవితంలో ఎలాంటినైనా బాధలు ఉన్నాయో తండ్రి, ఎవరికి ఏమైనా బలహీనతలు ఉన్నాయో తండ్రి నీ స్తోత్రాలు, ఎవరినైనా అలాంటినైనా బలహీనతలతో రోగాలతో బాధపడుతున్నారు తండ్రి నీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి మధ్యకాల సమయంలో ప్రభా. ఇదిగోనైనా మీరు ముట్టండి తండ్రి నీ స్తోత్రాలు. నీ సన్నిధిలో ఆరాధించినప్పుడు తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు ప్రభా సమస్తమైన నైనా దురాత్మ చీకటి శక్తులు అంధకారములనైనా తొలగిపోతాయని సెలవిచ్చే ప్రభా నీ స్తోత్రాలైనా దేవా. ఇదిగో నా ప్రభా నైనా చేతులెత్తి ఈ సన్నిధిలో బిడ్డలందరూ ఆరాధించి ఉన్నారు ప్రభా, స్తుతించి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క సమస్య నుండి ప్రతి బిడ్డని విడిపించండి, ప్రతి ఒక్క బలహీనత నుండి నైనా విడిపించండి. శాంతిని సమాధానాన్ని నెమ్మదిని నా ప్రభా కుటుంబాన్ని మీరు దయచి నడిచినాను ప్రభా. ఇదిగోనైనా దూర ప్రాంతం నుండి నా తండ్రి స్తోత్ర మీ దాసుని మా మధ్యలోకి నడిపించుకున్నందుకు వందనాలు ప్రభా. అలాగే వారి యొక్క నోట నుండి ప్రభా ఏ వాక్యాన్ని తండ్రిని స్తోత్రాలు మాకు అందించినాయి ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా, చెవియకి విని అనుసరించేటటువంటి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ఆయన. క్యాంపు విషయంలో ప్రార్థన చేయించున్నానైనా క్యాంపుకి వెళ్ళనయ్యేటట్టుగా వీళ్ళ బిడ్డలందరినీ మీరు బలపరచండి. దైవజనుడినైనా మీ యొక్క నాయన స్వాదంలో పెట్టుకుని మీ ఆత్మాభిషేకంతో నింపండి తండ్రి. మీ అభిషేకం ప్రతి బిడ్డ మీద నుంచి ఎలాంటి ఇబ్బందులకి నాయన లోననుకుంటున్నాను కాకుండా నీ కాపుదాలిచ్చి ప్రభా చక్కగా క్యాంపుకు వెళ్ళి నా తండ్రి నీ స్వార్థ పరిచర్య జరిగించి రావడానికి నేను ప్రభు చూపించమని అడుగుతున్నాను ఆయన. ఇప్పుడు జరుగుతున్నటువంటి నేను ఇదిగోతండి వాక్య పరిచయలు సాక్షాత్గా ప్రతి ఒక్క విషయంలోనైనా మీరు ప్రభు అధ్యక్ష వహించిన ఆయన నీ నామానికి మహిమకరంగా చేరి వచ్చిన బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా నాయన ఉండడానికి సహాయం చేయమని చిన్న ప్రార్థన ఆపించమని వేస్తే నామానికి వేడుకుంటున్నా కరం తండ్రి. ఈ విధంగా రాయబడి నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నది. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నది. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకుంటున్నాను. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకి ఉన్నాను. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైన. దేవుడి పరిశుద్ధ ఆమేన్.